ఓకే. మళ్ళీ ఎవరో ప్రమోద్ ఆఫ్ చేసినట్టున్నాడు. ఓకే. ఓకే. రికార్డింగ్ ఆన్ అయింది. సో, మళ్ళీ మధ్యలో ఎవరు క్లిక్ చేయకండి. లేదంటే రికార్డింగ్ డివైడ్ అవుతా ఉంటుంది. హ్మ్. ఫైన్. ఇప్పుడు మనము సో, వెబ్‌సైట్‌లో టేబుల్ ఫార్మాట్‌లో ఉన్నది మాత్రం అంటే ఇందులో చూపిస్తుందనమాట. అవి మాత్రమే మనం లోడ్ చేయగలుగుతాం. సో, ప్రస్తుతం ఇందులో ఈ వెబ్‌సైట్‌లో వెళ్తున్నాను. ఇందులో ఇయర్ వైస్ గోల్ రేట్ ఉంది. ఇప్పుడు ఇది ఎలా లోడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆ లింక్ తీసుకోవాలి. కాపీ చేసుకుంటున్నాను. ఈ కంప్లీట్ లింక్. పవర్ బిఐలో వచ్చి ఫ్రమ్ వెబ్‌లో బేసిక్‌లో వెళ్లి ఆ లింక్ పేస్ట్ చేశాను. అండ్ ఓకే ఇచ్చాను. సో, యూఆర్ఎల్‌లో యూఆర్ఎల్ పేస్ట్ చేసి ఓకే ఇస్తున్నాను. సో, ఫస్ట్ టైము ఆ వెబ్‌సైట్‌కి మనం వెళ్ళేటప్పుడు అది నార్మల్‌గా ఈ విధంగా అడుగుతుంది. సో, లాగిన్ దానిలో యాక్సెస్ యాక్సెస్ అడుగుతుందనమాట. సో, నార్మల్‌గా ఒక పబ్లిక్ వెబ్‌సైట్ అనుకోండి. మీరు అనానిమస్‌గా వెళ్ళొచ్చు. అనానిమస్‌లో ఎళ్ళిపోవచ్చు. లేదంటే ఈ క్రెడెన్షియల్స్ మన విండోస్ క్రెడెన్షియల్ తీసుకుంటుంది. కొన్ని వెబ్‌సైట్స్‌కి పాస్‌వర్డ్స్ అంతా అడుగుతుంది. అది మీ ఆర్గనైజేషన్‌లో అవసరాన్ని బట్టి మీరు ఇవ్వొచ్చనమాట. ఆర్గనైజేషన్ బట్టి ఏమైనా అకౌంట్ ఉంటే ఇవ్వచ్చు. ప్రస్తుతం మనము పబ్లిక్ వెబ్‌సైట్‌లో ఉన్నాము. సో, అందులో మనం ఎటువంటి క్రెడెన్షియల్ ఇవ్వకూడదు. సో, అందుకని అనానిమస్ అని ఒకటుంటుంది. దాంట్లో ఎటువంటి పాస్‌వర్డ్ ఏమి ఇవ్వము. డైరెక్ట్‌గా ఎళ్ళొచ్చనమాట. సో, అనానిమస్ సెలెక్ట్ చేసుకున్నాను. కనెక్ట్ అని ఇచ్చినాను. ఇది ఫస్ట్ టైమ్ మాత్రం అడుగుతుంది. మళ్ళీ సేమ్ వెబ్‌సైట్ మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు ఆ విధంగా అడగదు. సో, కనెక్ట్ అయిపోయింది. దానిలో ఉండే టేబుల్స్‌ని మనకు చూపిస్తుందిప్పుడు. సో, ఆల్రెడీ ఇక్కడ టేబుల్ 1 అని ఒకటుంది. సో, ఫస్ట్ లోడ్ చేయడానికి ముందు ఒక్కొక్క టేబుల్ చెక్ జేసుకోండి. మనము ఇక్కడ చూసిన టేబులే ఇక్కడుందా అని చూసుకోవాలి. సో, ఇక్కడ ఆల్రెడీ 2 టేబుల్స్ ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ 1964 సో, మనం ఇదే చూసాము. టేబుల్ 2 ఏముంది చూద్దాము. ఇది వేరే ఉంది. మనకు కావాల్సింది టేబుల్ 1 ఇదంతా టెక్స్ట్ ఇది మనకు అవసరం లేదు. మనకు టేబుల్ మాత్రమే కావాలి. సో, టేబుల్ ఎప్పుడైనా గాని టేబులే తీసుకోండి. సో, టేబుల్ 1 కావాలి. ఇది ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంది. ఒకటి టేబుల్ వ్యూ, ఇంకోటి వెబ్ వ్యూ. టేబుల్ వ్యూలో నార్మల్‌గా ఒక ఫార్మాట్‌లో ఉంటుంది. వెబ్ వ్యూలో ఎళ్ళామనుకోండి, అంటే వెబ్‌లో ఈ టేబుల్ ఎలా చూపిస్తుందనేది మనం చూసుకోవచ్చు. ఒకవేళ 4, 5 టేబుల్స్ ఉంది. అది వెబ్‌లో ఉన్నట్టుగా ఎలా ఉందో చూడాలనుకుంటే, వెబ్ వ్యూ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ వెబ్‌లో ఉన్నట్టుగానే ఇక్కడ లోడ్ అవుతుందన్నమాట. కొంచెం స్లో ఉంది. సో, నార్మల్‌గా మీకు ఇక్కడ వెబ్‌సైట్ ఎలా చూస్తున్నారో అదే విధంగా ఇక్కడ లోడ్ అవుతుంది. ఇప్పుడిక్కడ నెట్వర్క్ కొంచెం స్లో ఉందనుకుంటా. అందుకని స్లో ఉన్నట్టుంది. సో, మీరు మీ సైడ్ నుంచి ట్రై చేసి చూడొచ్చు. సో, నేను టేబుల్ వ్యూలో నాకు అర్థమైపోయింది. నాకు కావాల్సింది ఇదే అన్నమాట. ఇయర్ అండ్ ప్రైస్. ఇది సో, మనకు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, దానికి లెఫ్ట్ సైడ్‌లో ఆ టేబుల్ లెఫ్ట్ సైడ్‌లో చెక్ బాక్స్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. డైరెక్ట్‌గా లోడ్ చెప్పొచ్చు. లోడ్ అంటే డైరెక్ట్‌గా ఒక ఆ టేబుల్ ప్రాపర్ ఫార్మాట్‌లో ఉంటే డైరెక్ట్ లోడ్ చేయొచ్చు. కానీ మనం వచ్చి ఈసారి ట్రాన్స్‌ఫార్మ్ ట్రై చేద్దాము. అసలు ట్రాన్స్‌ఫార్మ్ ఎలా వర్క్ అవుతుందని. సో, ట్రాన్స్‌ఫార్మ్‌లో వచ్చేసి మనకు కావాల్సిన చేంజెస్ చేయొచ్చు. ప్రస్తుతానికి క్లిక్ చేశాను ట్రాన్స్‌ఫార్మ్. సో, ట్రాన్స్‌ఫార్మ్ క్లిక్ చేసిన వెంటనే మనకది పవర్ కోర్ ఎడిటర్‌లో తీసుకెళ్తుంది. సో, ఇందులో చూసామనుకోండి ఫస్ట్ ఇది సోర్స్. అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకుంటుందనేసి చూసుకోవచ్చనమాట. సోర్స్ ఎప్పుడైనా గాని వెబ్‌సైటా లేదా ఫైల్ పాత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్ సెలక్షన్ అయింది. ఈ థర్డ్ వన్ వచ్చేసరికి చేంజ్ టైప్ అని ఉంటుంది. టైప్ అంటే ఏం లేదు. ఈ ఒక్కొక్క కాలమ్ ఏం టైప్ అంటే ఆల్ఫాబెటా, నంబర్స్ అట్లా అని చెప్పేసి. కానీ ఇది యాక్చువల్లీ ప్రాపర్‌గా తీసుకోలేదు. బై డిఫాల్ట్‌గా తీసుకోలేదు. యాక్చువల్లీ ఇక్కడ డేట్స్ ఇయర్ అంటే ఒక డేట్ లాగా అనుకోవాలి యాక్చువల్లీ. ఇది కానీ తీసుకోలేదు. అట్‌లీస్ట్ ఒక నంబర్ గాని అని తీసుకోవాలి. అలా కూడా తీసుకోలేదు. ఇది ఓకే. ఏబీసీ అని ఉంటే టెక్స్ట్. సో, క్లోజ్ చేద్దాము. సో, ఇక్కడ మనం చేసే ఇది ఏం చేస్తుంది స్టెప్స్ క్రియేట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఒక్కొక్కటి ఏమేమి చేస్తామో స్టెప్స్ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఇది గోల్డ్ ప్రైస్ అనుకుందాము. ఇది చేంజ్ టైప్ తీసేస్తాను. ఎందుకంటే ఇది ప్రాపర్‌గా తీసుకోలేదు.
ఇక్కడ మనం నేమ్ ఇవ్వచ్చనమాట. సో, మనము లోడ్ చేసే ప్రతి టేబుల్స్ ఇక్కడ క్వెరీస్ లాగా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను గోల్డ్ ప్రైస్‌కి ఒక టేబుల్ దానికొక నేమ్ నేనిచ్చినాను. గోల్డ్ ప్రైస్ అని జెప్పి. సో, ఫస్ట్ స్టెప్ లోడింగ్ సోర్స్. సెకండ్ స్టెప్ దానిలో ఏ టేబుల్ అనేసి. థర్డ్ స్టెప్ వచ్చేసి నేనేం చేశానంటే, ఇక్కడ కాలమ్స్ కరెక్ట్‌గా తీసుకోలేదు. ఇక్కడ చూసి కాలమ్ 1, కాలమ్ 2 అని జెప్పి ఒక కరెక్ట్ కాలమ్ తీసుకోలేదనమాట. నా కాలమ్ నేమ్స్ వచ్చేసరికి ఇక్కడుంది. ఇయర్ అండ్ ప్రైస్ అని జెప్పేసి. దానికి నేనేం చేయొచ్చు, ఫస్ట్ రోనే నేనొచ్చి హెడర్స్ లాగా తీసుకోవాలనమాట. అంటే దానికొచ్చేసరికి ఇక్కడన్న లెఫ్ట్ సైడ్‌లో మీరు చూసారనుకోండి, టేబుల్ ఐకాన్ లాగా దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. యూజ్ ఫస్ట్ రో యాస్ హెడర్స్ అని. ఆల్రెడీ మన ఫస్ట్ రోనే హెడర్స్ ఉంది. సో, డైరెక్ట్‌గా హెడర్స్ అని ఇచ్చుకోవచ్చు. సో, ఇచ్చేసాను. సో, ఇప్పుడు హెడర్‌లో చూసారనుకోండి ఇయర్ అని ఉంది. తర్వాత ప్రైస్ అని ఉంది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసరికి ప్రమోటెడ్ హెడర్స్ అని వచ్చింది. ఫోర్త్ స్టెప్ ఆటోమేటిక్‌గా అది టైప్ అప్లై చేసుకుంది. సో, ప్రస్తుతం అలాగే ఇక్కడ యాక్చువల్లీ ఓన్లీ ఇయర్ మాత్రమే ఉంది. సో, ప్రస్తుతం అలాగే ఉండని. కానీ ఒక పని చేద్దాం. కావాలంటే నంబర్ ఫార్మాట్ ఇది ఫార్మాట్ చేంజ్ చేయాలనుకుంటే దాని మీద ఆ ఏబీసీ మీద క్లిక్ చేశారనుకోండి, ఈ ఆప్షన్స్ అంతా వస్తుందన్నమాట. డేట్ ఉన్నప్పుడు డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ ఇయర్ ఉంది కాబట్టి నేనొచ్చేసి హోల్ నంబర్ అని సెలెక్ట్ చేసుకుంటాను. సో, రీప్లేస్ కరెంట్ అని అడుగుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇదేందంటే ఇయర్ వచ్చేసరికి ఇక్కడ మీరు క్లోజ్ చేసి చెప్తాను. మనం చేసే ప్రతి స్టెప్ వచ్చేసరికి ఇక్కడ ఎలా ఒక స్టెప్స్ క్రియేట్ అయితుందో, ఆ స్టెప్ వెనుక ఏం జరిగింది అనేది చూడాలనుకుంటే ఫార్ములా బార్ అన్నమాట ఇది. సో, ఇందులో ఏం జరిగిందనేది మనం ఇక్కడ చూడొచ్చన్నమాట ఇందులో. ఇది ఒకవేళ మీకు చూపించకపోతే పైన వ్యూ అనే టాబ్ మీద క్లిక్ చేస్తే ఇందులో ఫార్ములా బార్ ఇది సెలెక్ట్ చేసి ఉండాల. సెలెక్ట్ చేసి ఉంటే మీకు చూపిస్తుంది. ఇది అన్‌సెలెక్ట్‌లో ఉంటే ఈ ఫార్ములా బార్ చూపించదు. ఇది సెలెక్ట్ చేసి పెట్టుకుంటే ఫార్ములా బార్ చూపిస్తుంది. అంటే మనం చేసే ప్రతి స్టెప్‌ని అదే యాక్చువల్లీ ఈ కొ ఇదొచ్చేసరికి ఎం లాంగ్వేజ్ అంటారు దీన్ని. ఇందులో రాసిన ఫార్ములా వచ్చేసరికి ఎం లాంగ్వేజ్. ఇది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మ్యాండేటరీ కాదు. ఆటోమేటిక్‌గా మనము చేసే ప్రతి స్టెప్‌ని అదే రాస్తుందన్నమాట. పవర్ బిఐ ఆటోమేటిక్‌గా మనకు అది రాసి పెడుతుంది. సో, ఇక్కడ ఆల్రెడీ మనం చూడొచ్చు టేబుల్, ట్రాన్స్‌ఫార్మ్, ప్రమోటెడ్ హెడర్స్ అని జెప్పేసి. అలాగే ఇయర్ అనే కాలమ్ ఇక్కడ ఉంది. ఇయర్ వచ్చేసరికి టైప్ టెక్స్ట్ అని ఉంది. సో, ప్రస్తుతం బై డిఫాల్ట్‌గా టెక్స్ట్ అని తీసుకుంది. సో, అది రాంగ్ కాబట్టి మనం మార్చాలనుకుంటున్నాం కాబట్టి ఇందులో వెళ్లి హోల్ నంబర్ అని ఇచ్చేస్తున్నాను ప్రస్తుతానికి. రీప్ సో, అది చేంజెస్ కావాలా అడుగుతుంది. రీప్లేస్ చేయాలా అడుగుతుంది. సో, రీప్లేస్ అని ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇయర్‌లో చూసారనుకోండి ఇంట్ 64 అని ఉంది. అదేలాగా ప్రైస్‌కొచ్చేసరికి టెక్స్ట్ అని వచ్చేసింది. ప్రైస్ కూడా యాక్చువల్లీ మనకు కరెన్సీ అన్నమాట. యాక్చువల్లీ ఇది ప్రైస్ కూడా యాక్చువల్లీ రాంగ్‌గా తీసుకుంటుంది. యాక్చువల్లీ ఏబీసీ కాదు. ఏబీసీ అంటే టెక్స్ట్ అన్నమాట. దానికి మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ ఈ ఏబీసీ మీద క్లిక్ చేసి కరెన్సీ సెలెక్ట్ చేసుకుంటాను. కరెన్సీ వచ్చేసరికి ఓకే. ఇందులో ప్రస్తుతం కరెన్సీ చూపించట్లేదు. ఇలా ఒక్కో కాలమ్ చేయకూడదనుకుంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేసి ఫస్ట్ ఇది క్లిక్ చేసి చూద్దాము. ఇంకోసారి ట్రై చేద్దాం. సో, ప్రమోటర్ హెడర్స్‌లో ఉన్నప్పుడు ఏదైనా ఒక చోట క్లిక్ చేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేసామంటే అన్ని కాలమ్స్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం రెండే ఉంది. కొన్నిసార్లు చాలా కాలమ్స్ ఉండొచ్చు. అలాంటప్పుడు కంట్రోల్ ఏ ప్రెస్ చేసి హోమ్ ట్యాబ్‌కి వెళ్లి సారీ ట్రాన్స్‌ఫార్మ్ ట్యాబ్ ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ ట్యాబ్‌కి వెళ్లారనుకోండి. డిటెక్ట్ డేటా టైప్ అని వస్తుంది. ఇది నార్మల్‌గా మాక్సిమం కరెక్ట్‌గా డిటెక్ట్ చేస్తుంది. ఒకవేళ చేయకపోతే అప్పుడు మాన్యుయల్‌గా చేయాల్సొస్తుంది. నేను ప్రస్తుతం ఇప్పుడు డిటెక్ట్ డేటా టైప్ అని ఇస్తున్నాను. సో, ఇయర్‌ని ఆటోమేటిక్‌గా 1, 2, 3 తీసుకుంది. ప్రైస్ వచ్చేసరికి 63.25 వచ్చింది. ఓకే. రీజన్ ఏందంటే 63 పక్కన ఆర్ఎస్ డాట్ అని ఉంది. సో, ఆర్ఎస్ అన్నప్పుడు ఒక టెక్స్ట్ గాబట్టి ఇందులో మనకు నంబర్ ఫార్మాట్ తీసుకుంటలేదు. ఏబీసీ ఫార్మాట్‌గా తీసుకుంటుంది. సో, ఇప్పుడు నేను దీన్ని నంబర్ ఫార్మాట్‌లో మార్చాలంటే ఏం చేయొచ్చు? ఏం చేస్తే నాకిది నంబర్ ఫార్మాట్‌లో మారుతుందంటారు? ఎవరైనా చెప్పగలుగుతారా? ఇక్కడ మీరు చూసారనుకోండి 63.25 ఉంది.
కానీ పక్కన ఆర్ఎస్ డాట్ అని ఉంది. రూపీస్ అని చెప్పేసి. అలా ఉండడం వలన ఏమైతుందో అది టెక్స్ట్‌గా కన్వర్ట్ అవుతుంది. సో, దాన్ని మనం నంబర్‌గా మార్చడం కష్టం అన్నమాట. సో, ఇప్పుడు నేను ఏం చేయొచ్చు ఇప్పుడు? నంబర్‌గా ఉండాలంటే? ఎవరైనా ట్రై చేయగలుగుతారా? సార్ రూపీస్ సింబల్ బట్ ఫస్ట్ అది నంబర్ ఫార్మాట్‌లో అట్‌లీస్ట్ నంబర్స్ ఉండాలి గదా! ఇక్కడ ఆర్ఎస్ ఉంటే మనం రూపీ సింబల్ కూడా అప్లై చేయలేము. రిప్లేస్ ఆర్ఎస్ విత్ నల్. కరెక్ట్. సో, ఇక్కడ మనకు రూపీస్ ఆర్ఎస్ అనేది మనం ఉండకూడదు. అది తీసేసినాం అనుకోండి, అప్పుడు నంబర్స్ మాత్రం ఉంటుంది. అప్పుడు మనం నంబర్ ఫార్మాట్ చేయొచ్చనమాట. సో, దానికేం చేయొచ్చంటే, ఇప్పుడు నేను ఈ కాలమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను కంప్లీట్ కాలమ్. నాకిక్కడ మీరు ఇంకోటేందంటే, మనం ఈ ట్రాన్స్‌ఫార్మ్ అనేది ఏందంటే, మనం కావాల్సిన చేంజెస్ చేయడానికి. సో, ఇందులో ఇంకొక కూడా ఉంది యాడ్ కాలమ్ అని చెప్పి. ఇందులో కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటుంది. ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మ్ వెళ్లారనుకోండి, ట్రాన్స్‌ఫార్మ్ వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాట్, అన్‌పివట్ కొన్ని ఇక్కడుండే మాక్సిమం ఆప్షన్స్ యాడ్ కాలమ్‌లో గూడా ఉంటుంది. అండ్ డిఫరెన్స్ ఏందంటే ట్రాన్స్‌ఫార్మ్ అనేది ఈ ఒరిజినల్ కాలమ్‌లో అప్లై చేస్తుంది. వర్క్ అవుతుంది. యాడ్ కాలమ్ అంటే ఈ కాలమ్‌ని ఇంకోటి కాపీ చేసుకొని దాని మీద మనం కావాల్సిన చేంజెస్ చేస్తుందన్నమాట. నేను ప్రస్తుతం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్‌ఫార్మ్‌లో ట్రై చేద్దాం ఎలా వర్క్ అవుతుందని. ఈ కాలమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఈ కాలమ్‌కి నేమ్ మీద క్లిక్ చేస్తే చాలు కాలమ్ సెలెక్ట్ అవుతుంది. ఇందులో వెళ్లి నాకిక్కడ రీప్లేస్ వాల్యూస్ అని ఒక ఆప్షన్ ఉంది. సో, రీప్లేస్ వాల్యూస్ క్లిక్ చేసి ఇక్కడ 2 ఆప్షన్ వస్తుంది. వాల్యూ టు ఫైండ్, రీప్లేస్ విత్ అని చెప్పేసి. మనం ఫైండ్ చేయాల్సింది రూపీస్ ఆర్ఎస్ డాట్. రీప్లేస్ విత్ అనేసరికి నార్మల్‌గా పవర్ బిఐలో ఎంప్టీ అనేది నల్ అని చెప్తామన్నమాట. ఎన్‌యుఎల్ఎల్ అని అంటాము. సో, ప్రస్తుతం ఎంప్టీగా వదిలేసి ట్రై చేద్దాం. ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. సో, ఆర్ఎస్ రీప్లేస్ విత్ ఎంప్టీ అంటే రూపీస్ కాడ ఏమి ఉండకూడదనేసి. సో, ఓకే ఇద్దాం. ఓకే. వర్క్ అయింది. సో, ఇప్పుడు ఓన్లీ నంబర్స్ మాత్రం ఉంది. ఇందులో వెళ్లి నంబర్ ఆప్షన్ వస్తుందా చూద్దాం ఇప్పుడు. ఓకే. నంబర్ ఆప్షన్ వస్తుంది. ట్రై చేద్దాం. సో, ఇప్పుడు ఈ చేంజ్ టైప్ నాకు అవసరం లేదు. సో, ముందు చేయకూడదు. సో, ఇది తీసేద్దాం. సో, నాకు ఈ స్టెప్ అవసరం లేదు. ఎందుకంటే ఈ స్టెప్ తర్వాత చేయాలి కాబట్టి. ఇప్పుడు నాకు ఇయర్ ఉంది అండ్ నంబర్స్ మాత్రం ఉంది ప్రైస్ ఇలా. ఈ ప్రైస్ ఇప్పుడు సెలెక్ట్ ఇప్పుడు నేను కంట్రోల్ ఏ ప్రెస్ చేసి మళ్ళీ డిటెక్ట్ డేటా టైప్ ఇద్దాం. ఓకే. ఇప్పుడొస్తుంది 1.2 అని వస్తుంది. సో, డెసిమల్‌గా అనుకుంటుంది. అదేలాగా ఇది 1, 2, 3 అంటే నంబర్స్ అనుకుంటుంది. ఇప్పుడు ఇది కరెన్సీ‌గా కన్వర్ట్ చేయాలనుకుంటే హ్మ్. ఓకే. ఓకే. సో, ప్రస్తుతం ఇట్లా డెసిమల్ నంబర్ పెట్టుకుందాము. ఓకే. సో, ఇప్పుడు నాకు ఇయర్ ఉంది అండ్ ప్రైస్ ఉంది. అండ్ ఇయర్ వైస్ ఉంది. ఇప్పుడు దీన్నే నేను డైరెక్ట్‌గా లోడ్ చేస్తున్నాను. సో, హోమ్‌లో వెళ్లి సో, ఇప్పటివరకు చేసింది అర్థమైంది కదా! సో, నేను ఫస్ట్ లోడ్ చేసుకున్నాను. తర్వాత ఈ సెకండ్ స్టెప్ వచ్చేసరికి నాకు పర్టిక్యులర్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాననమాట. థర్డ్ స్టెప్ వచ్చేసరికి నా హెడర్స్‌ని ప్రమోట్ చేశాననమాట. ఫోర్త్ స్టెప్‌లో నాకు ఇది రూపీస్ సింబల్ తీసేయాలి కాబట్టి రీప్లేస్ వాల్యూ అని ఒక ఆప్షన్ యూజ్ చేశాను ట్రాన్స్‌ఫార్మ్‌లో వెళ్లి. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి టైప్ చేంజ్ చేశాను. మనం మాన్యుయల్‌గా చేయొచ్చు. లేదంటే ఇక డేటా టైప్ కూడా చేయొచ్చు. ఒకవేళ అప్పుడు కూడా వర్క్ అవ్వాలి అన్నప్పుడు మళ్ళీ దీనిలో వెళ్లి చేంజ్ చేయొచ్చు. నేను ప్రస్తుతం ఇలాగే ఉంచుతాను. ఇప్పుడు హోమ్‌లో వెళ్లి నాకు ఈ క్లోజ్ అండ్ అప్లైలో వెళ్లి క్లోజ్ అండ్ అప్లై ఇచ్చేస్తాను. ఏమవుతుందో చూడండి. సో, ఇప్పుడు లోడ్ అవుతుంది చూడండి.
సో, ఒక డేటా మనం లోడ్ చేయడానికి ముందు ఇవన్నీ చేయొచ్చనమాట. సో, కొన్ని ఎర్రర్స్ చూపిస్తుంది. వన్ ఆఫ్ ది లోడెడ్ కంటైన్ ఎర్రర్స్. ఏం ఎర్రర్స్ చూద్దాము. ఓకే. సో, ఏందంటే 2024 అని ఉంది. పక్కన టిల్ టుడే అనేసి ఉంది. దాన్ని అది కన్వర్ట్ చేయలేకపోతుంది. వి కుడెంట్ కన్వర్ట్ టు నంబర్. దేన్ని? 2024ని. ఎందుకు? అది 2024 అని ఉంది. ప్లస్ టిల్ టుడే అని ఉంది. పక్కన ఒక టెక్స్ట్ ఉందన్నమాట. టెక్స్ట్ ఉందంటే అది నంబర్‌గా కన్వర్ట్ చేయడం కుదరదన్నమాట. ఇందులో చూద్దాము. ఇది తీసేద్దాం. నాకిది అవసరం లేదు. డిలీట్ గ్రూప్. ఓన్లీ గోల్డ్ ప్రైస్. సో, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు సార్టింగ్, డిసెండింగ్ అని ఇస్తాను. సో, ఓకే. డిసెండింగ్ రావట్లా. ఓకే. సో, ఆల్రెడీ మనకు తెలుసు టిల్ టుడే అని ఒక నేమ్ ఉందని. ఇక్కడ 2024 చూపించట్లా. ఓకే. ఇందులో కూడా సేమ్ థింగ్ సెలెక్ట్ చేసుకొని ప్రస్తుతానికి ట్రాన్స్‌ఫార్మ్‌లో వెళ్లి రీప్లేస్ వాల్యూస్ టిల్ టుడే స్పేస్ టిల్ టుడే. ఎంటర్ ఏ నంబర్ వాల్యూ. ఓకే. ఫస్ట్ 2024. ఫస్ట్ మనం అది కాపీ చేసుకుందాము. వన్ సెకండ్. వెళ్దాం. సో, మీరు వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఈ టెక్స్ట్ ఉందన్నమాట. సో, కరెంట్ ఇయర్‌కి పక్కన టిల్ టుడే అనేది ఉందన్నమాట. నేను ఇది ఫైండ్ చేయాలి. బట్ నాకు 2024 ఉండొచ్చు. వేరేది కూడా ఉండొచ్చు. రీప్లేస్ విత్ బ్లాంక్ అని పెడదాం. ఓకే. సో, ప్రాబ్లమ్ ఏందంటే ఇప్పుడు నంబర్ ఫార్మాట్‌లో ఉండడం వలన నంబర్‌ని ఎంటర్ చేయమని చెప్తుంది. సో, అందుకని ఏం చేస్తాను, ఈ చేంజ్ టైప్ తీసేస్తాను. ఇప్పుడు ట్రై చేశాననుకోండి. నాకు 2024 చూపిస్తుంది. ఇప్పుడు ఈ కాలమ్ సెలెక్ట్ చేసుకొని అర్థమైంది కదా! ఎందుకు ఇలా చేస్తున్నా అని చెప్పి. చేంజ్ టైప్ ఎందుకు తీసేసా అని చెప్పి. సో, ఇప్పుడు టిల్ టుడేది ప్లేస్‌లో నాకు ఎంప్టీగా కావాలా. ఓకే చేస్తున్నాను. ఇప్పుడు మీరు 2024 ఎళ్లి చూసారనుకోండి. ఓన్లీ 2024 ఇంకా చూపిస్తుంది. ఒక్క నిమిషం. సెట్టింగ్స్‌లో వెళ్లి ట్రై చేసి చూద్దాం. ఇందులో వెళ్లి చేంజ్ టైప్. ఇప్పుడు లోడ్ చేసి చూద్దాం. కంట్రోల్ ఏ. ట్రాన్స్‌ఫార్మ్. డిటెక్ట్ డేటా టైప్. హోమ్. క్లోజ్ అండ్ అప్లై. మళ్ళీ సేమ్ ఎర్రర్. సో, ప్రస్తుతం ఒక పని చేద్దాము. మనం ఇందులో డైరెక్ట్‌గా వెళ్లి
ఫిల్టర్స్‌లో వెళ్ళి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2023 చూద్దాం. వర్క్ అవ్వట్లా. సో, ఓకే. ఇది మనకు చెప్తాను తర్వాత చెప్తాను. సో, ఇప్పుడు వేరే ఏదైనా డేటా తీసుకుందాము. లేకపోతే టెక్స్ట్‌లోనే ఉంచుదాం ప్రస్తుతానికి. టెక్స్ట్‌లోనే ఉంచి నేను క్లోజ్ అని అప్లై ఇచ్చేస్తాను డైరెక్ట్. సో, ఇప్పుడు టెక్స్ట్‌లో ఉండడం వలన లోడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇందులో టేబుల్ వ్యూలో వెళ్లారనుకోండి. ఆ డేటా చూడొచ్చు. ఏం డేటా లోడ్ అయిందని. సో, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ మనం చూద్దాము. కొన్నిటికి ఇలాంటి వాటికి ఇలా చేయొచ్చని చెప్పి. ఇప్పుడు డేటా లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వెళ్ళి ఇయర్ తీసుకొచ్చి ఒక టేబుల్ ఇస్తున్నాను. కానీ యాక్చువల్లీ ఇప్పుడు వర్క్ అవ్వదు. ఎందుకంటే అది ప్రాపర్‌గా డేటా టైప్ లేకుండా మనం చేయలేము. ప్రస్తుతం ఇది ఒక డేటా ఒక ఐడియా వచ్చిందనుకుంటాను. మనం వేరొక డేటా తీసుకుందాము. ఓకే. ప్రస్తుతానికి వెబ్‌సైట్ నుంచి ఇది ఎట్లా లోడ్ చేయాలో తెలుసుకున్నాము. కానీ ట్రాన్స్‌ఫర్మేషన్ సరిగ్గా వర్క్ అవ్వలేదు. అది చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్ షీట్స్ ఎట్లా లోడ్ చేద్దామో చూద్దాము. గూగుల్ షీట్స్‌కొచ్చేసరికి డ్రైవ్ ఓపెన్ చేసుకుంటున్నాను. హ్మ్. ఓకే. ఒక షీట్ క్రియేట్ చేస్తాను. న్యూ షీట్. గూగుల్ షీట్స్‌లో బ్లాంక్ వర్క్ షీట్ స్ప్రెడ్‌షీట్ తీసుకుంటున్నాను. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ షీట్, పవర్ బిఐ అనేసి ఒక షీట్ నేమ్ ఇస్తున్నాను. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ సబ్జెక్ట్, మార్క్స్ అని ఇస్తున్నాం అనుకుందాం. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ బాలా, శ్రీ, నాగార్జున, గణేష్, ప్రమోద్, జై. సో, కొన్ని నేమ్స్ ఉందనుకుందాం. సబ్జెక్ట్ వచ్చేసి మార్క్స్ వచ్చేసరికి ర్యాన్ బిట్వీన్ 50 అండ్ 100 మార్క్స్ ఉంది. కాపీ, పేస్ట్ స్పెషల్. సో, ఇందులో ఈ డేటా ఉంది. ఇప్పుడు ఈ డేటాని నేను పవర్ బిఐలో తీసుకురావాలా. సో, మళ్ళీ హోమ్‌కెళ్తున్నాను. గెట్ డేటా ఫస్ట్ రిపోర్ట్ వ్యూలో పెట్టుకుందాము. సో, గెట్ డేటా 4 క్లిక్ చేసుకొని అదర్‌లో వెళ్తే గూగుల్ షీట్స్. ఇంకొకటి సో, ఇప్పుడు గూగుల్ షీట్స్‌లో మనం డేటా రెడీ అయిన తర్వాత ఈ ఫైల్‌లో వెళ్ళి షేర్‌లో వెళ్తే పబ్లిష్ టు వెబ్ అని ఉంటుంది. పబ్లిష్ టు వెబ్‌లో వెళ్ళి ఇందులో ఆప్షన్స్ వెబ్ పేజ్ అని ఉంది. ఇది ఏం చేస్తాను నేను ఎక్సెల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎక్సెల్ఎస్ఎక్స్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని చెప్పి. లింక్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ఎక్స్. ఇంకోటి కిందికొచ్చేసరికి ఈ ఎక్స్‌పాండ్ క్లిక్ చేశారనుకోండి. ఎంటైర్ డాక్యుమెంట్, స్టార్ట్ పబ్లిషింగ్. ఈ టిక్ మార్క్ ఉండేటట్టు చూసుకోండి. ఆటోమేటిక్ రీపబ్లిష్ వెన్ చేంజెస్ ఆర్ మేడ్. అంటే
ఇందులో ప్రతిసారి చేంజెస్ అయినప్పుడల్లా ఆటోమేటిక్‌గా పబ్లిష్ అయిపోవాలా. సో, అప్పుడు మనం అంటే ప్రతిసారి ఈ గూగుల్ షీట్‌కొచ్చి పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటిక్‌గా పబ్లిష్ చేస్తుంది. ఇది సెలెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇది సెలెక్ట్‌లో పెట్టుకొని పబ్లిష్ అని ఇస్తున్నాను. ఇది మీరు ఎంటైర్ డాక్యుమెంట్ అని పెట్టుకోవచ్చు. లేదనుకోండి ఒక పర్టిక్యులర్ షీట్ అంటే ఆ షీట్ కూడా పెట్టొచ్చు మీ ఇష్టం. ప్రస్తుతం నేను ఎంటైర్ డాక్యుమెంట్‌లో పెట్టి పబ్లిష్ అని ఇస్తున్నాను. ఇది ఎక్స్ఎల్ఎస్ పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఆటోమేటిక్ అని పెట్టుకోండి. పబ్లిష్. ఆర్ యూ షూర్ వాంట్ టు పబ్లిష్? ఓకే. పబ్లిష్ అయిపోయింది. ఇది లింక్. కాపీ చేసుకున్నాను. ఈ లింక్‌నే మనం వచ్చి ఈ గూగుల్ షీట్స్‌లో వెళ్లి కనెక్ట్ అని ఇచ్చేటప్పుడు కనెక్ట్ టు థర్డ్ పార్టీ. సో, ఫస్ట్ టైమ్ మనం కనెక్ట్ అయ్యేటప్పుడు ఈ విధంగా అడుగుతుంది. కంటిన్యూ చేయండి. ఇప్పుడు గూగుల్ షీట్ యూఆర్ఎల్ అడుగుతుంది. ఇందులో ఈ లింక్ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని ఓకే ఇచ్చేసేయండి. ఓకే. యూ ఆర్ నాట్ సైన్డ్ ఇన్. వన్ సెకండ్. ఇక్కడొచ్చేసరికి ఓకే. ఇదొద్దు. వన్ సెకండ్. ఫస్ట్ సేవ్ చేసుకుందాం ఫైల్‌లో. సో, క్యాన్సెల్. దీనికొక నేమ్ పెడదాము. సేవ్ యాస్. పవర్ బిఐ. సేవ్డ్. షేర్‌కొచ్చేసరికి ఎనీవన్ విత్ ద లింక్ సెలెక్ట్ చేసుకోండి. సో, ఇందులో షేర్ క్లిక్ చేసుకొని ఆ పర్టిక్యులర్ ఫైల్‌ది షేర్ క్లిక్ చేసి ఎనీవన్ విత్ ద లింక్ ఇచ్చాను. అప్పుడు ఇది పబ్లిక్‌గా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు పైన చూడొచ్చు పబ్లిక్ ఆన్ ద వెబ్. సో, ఈ లింక్ ఉంటే ఎవరైనా ఓపెన్ చేయొచ్చనమాట. లేదంటే పర్టిక్యులర్ ఇప్పుడు ఆల్రెడీ పబ్లిష్ కూడా చేసేసాము. సో, మళ్ళీ షేర్‌లో వెళ్ళి పబ్లిష్ టు వెబ్ లింక్ కాపీ చేసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ గెట్ డేటా అదర్ గూగుల్ షీట్స్ కనెక్ట్. డోంట్ వార్న్ మీ అగైన్. కంటిన్యూ. పేస్ట్. ఇది కాదు. ఒక్క నిమిషము. ఇందులో ఎక్స్ఎల్ఎస్ఎక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ లింక్ కాపీ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్‌లో పియూబీ హెచ్టీఎంఎల్ ఉంది. కానీ ఎక్స్ఎల్ఎస్ వచ్చేసరికి చూడండి లాస్ట్‌లో ఎక్స్ఎల్ఎస్ఎక్స్ అని ఉంటుంది. అవుట్‌పుట్ ఈక్వల్ టు ఎక్స్ఎల్ఎస్ఎక్స్. ఈ షీట్‌ని కాపీ చేసుకోండి. సైన్ ఇన్. ఓకే. ఫస్ట్ సైన్ ఇన్‌లో పెట్టుకుందాం. అంటే ఏదైనా ఒక గూగుల్ షీట్స్ లాగిన్ పెడతాం. సైన్ ఇన్ కంప్లీట్. యూ కెన్ రిటర్న్ టు ద అప్లికేషన్. ఓకే. మళ్ళీ కనెక్ట్ ఇస్తున్నాను. వెయిటింగ్ ఫర్ గూగుల్. Encountered error. సరే డైరెక్ట్‌గా ఓపెన్ చేద్దాం. డైరెక్ట్ ఈ లింక్ తీసుకుందాము.
యాక్చువల్లీ ఈ లింక్ తీసుకోకూడదు. Or we already have some access. Continue. ఒక్క నిమిషం సైన్ ఇన్ ఏదో ప్రాబ్లం ఉంది. బ్రో లింక్ కాపీ కాకుండా డైరెక్ట్ గా అంటే డేటాని గెట్ ఇన్ చేయండి బ్రో. ఒకసారి వస్తుందో ట్రై చేయండి బ్రో. అర్థం కదా. లింక్ కాపీ కాకుండా డైరెక్ట్ డేటాని గెట్ ఇన్ చేసి ఒకసారి ట్రై చేయండి బ్రో. ఈ డేటా అంటున్నావు, ఇలా కాపీ చేయాలంటున్నావా? అట్లా కాదు బ్రో, నార్మల్ గా సేవ్ చేసిన తర్వాత ఆ డేటా ఉంటుంది కదా బ్రో, నార్మల్ స్టోర్ అయి ఉంటుంది కదా, అదే పవర్ బి లోకి ఒకసారి గెట్ ఇన్ చేయండి బ్రో. అట్లానే అలా రాదు. ఇది మనం డైరెక్ట్ గా లింక్ ద్వారానే దాన్ని లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సపరేట్ గూగుల్ షీట్స్ అందుకని. 1 సెకండ్. ప్రస్తుతం షీట్ 1 పెడదాము. షీట్ 1 లో రావట్లా. పబ్లిష్. కంట్రోల్ సి. ఇది 1 టైం ట్రై చేద్దాం. ఏదో ప్రాబ్లం అవుతుంది. ఇది రావాలా? ఓకే, ఏదో సైన్ ఇన్ ఇష్యూ ఉంది, నేను చెక్ చేస్తాను. సో నార్మల్గా ఈ విధంగా ఇవ్వడం వల్ల డైరెక్ట్గా ఇది అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ చూద్దాము. ఒక బేసిక్ ఎక్సెల్ తీసుకుందాం. సో ఇందులో ఫస్ట్ సేల్స్ డేటా అనుకుందాం. సో ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయని చూద్దాము. సో ఇది ఈ ఫైల్ని నేను అందులో లోడ్ చేయబోతున్నాను. సో ఇందులో డేట్, స్టోర్ కోడ్, స్టోర్ నేమ్, మోడల్ నేమ్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇవన్నీ ఉంది. క్లోజ్ చేసేస్తున్నాను. సో హోమ్లో వెళ్ళి గెట్ డేటాలో సో డైరెక్ట్ ఎక్సెల్ వర్క్ బుక్ క్లిక్ చేస్తున్నాను. సేల్స్ డేటా ఓపెన్. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఎంటీడీ, ట్రాన్స్ఫార్మ్ డేటా. రిఫ్రెష్. సో ఇందులో మనం డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మ్కి వెళ్దాము. ఇక్కడ చూసామంటే ఆటోమేటిక్గా సోర్స్లో వచ్చేసరికి స్పెసిఫిక్ వర్క్ బుక్ లొకేషన్ తీసుకుంటుంది, ఫైల్ పాత్ తీసుకుంటుంది. సిలో యూజర్లో అడ్మిన్ అని చెప్పేసి. నెక్స్ట్ నావిగేషన్ అనే స్టెప్లో చూసారనుకోండి, షీట్ తీసుకుంటుంది, సేల్స్ ఎంటీడీ అనే షీట్కి తీసుకుంటుంది. థర్డ్ వన్ ఆటోమేటిక్గా అది హెడర్స్ అర్థం చేసుకుంది. సో ప్రమోటెడ్ హెడర్స్ వచ్చేసింది. ఈ స్టెప్ వచ్చేసరికి ఆటోమేటిక్ అది టైప్ కూడా అప్లై చేసింది అనమాట. ఇది డేట్, స్టోర్ కోడ్ వచ్చేసరికి టెక్స్ట్ ఫార్మాట్. సో ఆటోమేటిక్గా ఇది ఆల్మోస్ట్ కరెక్ట్గా తీసుకుంది.
ఏబీసీ అంటే ఇందులో ఏబీసీ అనేది టెక్స్ట్ ఈ విధంగా 1, 2, 3 ఉంటే నంబర్స్. అది 1.2 అని ఉంటే ఈ విధంగా 1.2 ఉంటే డెసిమల్. ఇది యాక్చువల్లీ ఓకే. ఇది కరెన్సీ సింబల్. ఇది పర్సెంటేజ్. తర్వాత డేట్ అండ్ టైమ్, డేట్, డ్యూరేషన్, టెక్స్ట్. ఏబీసీ ఉంటే టెక్స్ట్. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటే. సో, ఆల్మోస్ట్ కరెక్ట్‌గానే తీసుకుంది. సో, ఇప్పుడు ఇందులో వచ్చేసరికి నార్మల్‌గా ఈ చేంజ్ టైప్ అనేది మీరు ఫస్ట్‌లో పెట్టకండి. లాస్ట్‌లో పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే మనము పోంగు చేంజెస్ అయ్యే కొద్దీ దాని ఫార్మాట్ చేంజ్ అవ్వచ్చు. అయినంత వరకు ఈ చేంజ్ టైప్ లాస్ట్‌లో అప్లై చేద్దాం. సో, ఇది స్టెప్ నాకొద్దు. ఈ క్లోజ్ బటన్ క్లిక్ చేయగానే ఆ స్టెప్ వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ స్టోర్ కోడ్ వద్దనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దానికి రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ ఇక్కడ డిలీట్ అనేస్తే చాలు. సో, ఇది ఆ ఎక్సెల్ నుంచి డేటా లోడ్ అవుతుంది. కానీ ఇందులో మనం చేసే ఏ చేంజెస్ కూడా ఒరిజినల్ ఫైల్‌కి అఫెక్ట్ అవ్వదు. మనం ఇక్కడ మాత్రమే ఈ చేంజెస్ అవుతుంది. అంటే ఆ ఫైల్‌ని ఇక్కడ లోడ్ చేసుకొని, మనం ఇప్పుడు చేసే ప్రతి స్టెప్ ఇక్కడ అప్లైడ్ స్టెప్స్ అని చూపిస్తుంది. ఇందులో ఒక్కో స్టెప్ అవుతుందన్నమాట. మనం చేసే ప్రతి చిన్న ఈ స్టెప్ ఇక్కడ వస్తుందన్నమాట. ఏమేం చేస్తున్నాం అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు స్టోర్ కోడ్ వద్దనుకోండి. రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ అని ఇస్తున్నాను. 2 ఆప్షన్ ఉంది. రిమూవ్ అండ్ రిమూవ్ అదర్ కాలమ్స్. రిమూవ్ అంటే ఇది రిమూవ్ అవుతుంది. రిమూవ్ అదర్ కాలమ్స్ అంటే ఇది ఉంటుంది. వేరేది డిలీట్ అవుతుందన్నమాట. నేను ప్రస్తుతం రిమూవ్ అని ఇస్తాను. ఆల్రెడీ రిమూవ్డ్ కాలమ్ అని ఒక స్టెప్ యాడ్ అయింది. అండ్ ఇక్కడ స్టోర్ కోడ్ కూడా రిమూవ్ అయిపోయింది. సో, ఈ స్టెప్‌లో మీరు వెళ్లి చూసారనుకోండి స్టోర్ కోడ్ ఇంకా ఉంది. కానీ ఈ స్టెప్‌కొచ్చేసేటప్పుడు లేదు. అంటే ఈ స్టెప్‌లో రిమూవ్ అయిందన్నమాట. సో, ఈ స్టెప్‌లో మనం ఇక్కడ ఫార్ములా కూడా చూడొచ్చు. ఇది లాంగ్వేజ్‌లో ఫార్ములా ఉంది. టేబుల్ డాట్ రిమూవ్ కాలమ్స్ అని చెప్పి ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్‌లో ప్రమోటెడ్ హెడర్స్ అంటే నార్మల్‌గా ఏమవుతుందంటే ప్రతి ఫార్ములాలో ప్రీవియస్ స్టెప్ ఒక నేమ్ తీసుకుంటుంది. ప్రీవియస్ స్టెప్ నేమ్ ఏంది? ప్రమోటెడ్ హెడర్స్. సో, అదే ఇక్కడ చూపిస్తుంది. ఇది ప్రీవియస్ స్టెప్ నేమ్. తర్వాత స్టోర్ కోడ్. అంటే ఇక్కడ యాక్చువల్లీ ఈ టేబుల్ నాట్ రిమూవ్ దేనికి చేయాలంటే స్టోర్ కోడ్‌కనమాట. ఇప్పుడు ఒకటే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నాకు డిస్ట్రిబ్యూటర్ కోడ్ కూడా వద్దనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రిమూవ్ కాలమ్స్ కదా! నేను మళ్ళీ ఇందులో వెళ్లి రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ రిమూవ్ అని ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూడండి ఆటోమేటిక్‌గా స్టోర్ కోడ్ పక్కన డిస్ట్రిబ్యూటర్ కోడ్ అనేది యాడ్ అయింది. ఇంకోటొచ్చి స్టెప్ క్రియేట్ కాలేదు. ఎందుకంటే సేమ్ స్టెప్‌లోనే అది అప్లై చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే సేమ్ యాక్షన్ మనం రిపీట్ చేసేటప్పుడు అందులోనే యాడ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఇంకో స్టెప్ క్రియేట్ చేయదు. ఇప్పుడు మనం ప్రీవియస్ కూడా రిమూవ్ చేసాం. స్టోర్ కోడ్ రిమూవ్ చేసాము. కాలమ్ రిమూవ్ చేసాము. ఇప్పుడు కూడా కాలమ్ రిమూవ్ చేస్తున్నాము. సేమ్ స్టెప్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ స్టెప్ లోపలనే యాడ్ చేసుకొని ట్రై చేస్తుంది. ఇది రిమూవింగ్ కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూద్దాం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మ్‌లో చూసారనుకో గ్రూప్ బై ఉంది. తర్వాత చూద్దాము. ఇది హెడర్స్ మనం ఆల్రెడీ చూసాము. ట్రాన్స్‌పోజ్, రివర్స్, కౌంట్ రోస్ ఇది కూడా చూద్దాము. డేటా టైప్ ఇందులో కూడా చేయొచ్చు. డిటెక్ట్ డేటా టైప్ ఆల్రెడీ ట్రై చేసాము. రీనేమ్ వచ్చేసరికి కాలమ్‌ది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి మోడల్ నేమ్ ఉంది. ఇది క్లిక్ చేశారంటే అది మన కాలమ్ నేమ్ మార్చడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలమ్ నేమ్ మారుస్తే ఇప్పుడు ఈ స్టెప్ ఎలా అవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోడల్ నేమ్ అని ఉంది. ఇది మనం ఇక్కడ క్లిక్ చేయొచ్చు. అంటే పర్టిక్యులర్‌గా ఈ కాలమ్ సెలెక్ట్ చేసుకొని రీనేమ్ క్లిక్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్‌గా ఎళ్లి డబుల్ క్లిక్ చేయొచ్చన్నమాట. ఇలా కూడా చేయొచ్చు. డబుల్ క్లిక్ చేసి జస్ట్ మోడల్ అని టైప్ చేస్తున్నాను. ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి ఇంకో స్టెప్ క్రియేట్ అయింది. ఏమని? రీనేమ్డ్ కాలమ్ అని చెప్పి. ఇది ఆటోమేటిక్‌గా మనం చేసే స్టెప్‌ని అర్థం చేసుకొని దాని ప్రకారం ఇక్కడ నేమింగ్ ఇస్తుంది. లేదు ఈ నేమ్ వేరేలాగా ఇవ్వాలనుకుంటే మనం డబుల్ క్లిక్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని తర్వాత నేను ఇప్పుడు సో, ఇప్పుడు రిమూవ్ కాలమ్ ప్రీవియస్ చేసాము. తర్వాత రీనేమ్ చేశాను. మళ్ళీ ఏదో కారణం వల్ల ఏదో రిమూవ్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వచ్చేసరికి ప్రైస్ రేంజ్ వద్దనుకున్నారు. దాన్ని డిలీట్ చేయాలనుకున్నారు. సో, రైట్ క్లిక్ రిమూవ్ అని ఇస్తారు. ఇప్పుడు వచ్చేసరికి చూడండి స్టెప్ క్రియేట్ అవుతుంది. ఇంకో స్టెప్ క్రియేట్ అవుతుంది. సేమ్ అదే పేరుతో రిమూవ్ కాలమ్స్ అని.
కాకపోతే ఈసారి సేమ్ నేమ్ ఉండకూడదని చెప్పి పక్కన 1 అని ఒకటి యాడ్ చేసుకుంది. కానీ ఏం రిమూవ్ అయింది తెలుసుకోవాలనుకుంటే ఈ ఫార్ములా బార్ లోపల వెళ్లి మనం చూడొచ్చనమాట ఏం రిమూవ్ అయిందని. ఇక్కడ చూడొచ్చు. ఇది ఇక్కడ ప్రైస్ రేంజ్ రిమూవ్ అయింది. అది ఇక్కడ ఈ స్టెప్‌లో వచ్చేసరికి స్టోర్ కోడ్ రిమూవ్ అయింది. అండ్ డిస్ట్రిబ్యూటర్ కోడ్ కూడా రిమూవ్ అయింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ఆ స్టోర్ కోడ్, డిస్ట్రిబ్యూటర్ కోడ్ ఇక్కడ ఉండదు. ఇది డిస్ట్రిబ్యూటర్ నేమ్ కానీ కోడ్ కాదు. అలాగే ఇక్కడ స్టోర్ నేమ్ అని ఉంది కానీ స్టోర్ కోడ్ లేదు. అది రిమూవ్ అయింది. కానీ ప్రీవియస్ స్టెప్స్‌లో ఉంటుంది. అంటే మనం ఒక్కో స్టెప్‌గా చేసుకుంటాం. ఇప్పుడు డేటా వచ్చి ఏం చేస్తుందంటే పవర్ బిఐ ఫస్ట్ సోర్స్ నుంచి డేటా లోడ్ చేసుకుంటుంది. తర్వాత స్పెసిఫిక్ షీట్‌కి వెళ్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనం తర్వాత చేసిన ప్రతి స్టెప్‌ని అప్లై చేసుకుంటా వస్తుందన్నమాట. సో తర్వాత హెడర్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. మనకిక్కడ ఇచ్చిన ఈ 2 కాలమ్స్‌ని డిలీట్ చేస్తుంది. తర్వాత ఆ కాలమ్ ఏమైనా ఉండని ఆటోమేటిక్‌గా మోడల్ అనేది చేంజ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏంది మోడల్ నేమ్ అనే ఒక ఏమైతే ఇక్కడ ఉంది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ రీనేమ్‌లో వెళ్ళి చూసారనుకోండి. దాని ఫంక్షన్ వచ్చి టేబుల్ డాట్ రీనేమ్ కాలమ్స్. సో ఇది మనం చూడంగానే అర్థమైపోతుంది. సో ఇది ఫంక్షన్ రీనేమింగ్ రిలేటెడ్ అని చెప్పేసి. సో రిమూవ్డ్ కాలమ్స్ అనేది ప్రీవియస్ స్టెప్ నేమ్. ఇక్కడ రిమూవ్డ్ కాలమ్స్. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ వెళ్లి ఈ డబుల్ క్లిక్ ఇచ్చి ఈ స్టెప్ నేమ్‌కి డబుల్ క్లిక్ ఇచ్చి లేదంటే రైట్ క్లిక్ రీనేమ్ అని ఇచ్చి సపోజ్ ఇప్పుడు నేను రిమూవ్డ్ మాత్రం ఇస్తున్నాను అనుకోండి. రిమూవ్డ్ ఇచ్చి సి అని ఇస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎంటర్. ఇప్పుడు నేను ఈ రీనేమ్డ్ కాలమ్ అని ఈ స్టెప్‌కి వచ్చి చూసాననుకోండి. ఇప్పుడు రిమూవ్డ్ సి అని ఉంది. అంటే దాని అర్థం ప్రతి స్టెప్ ప్రీవియస్ స్టెప్‌ని ఫస్ట్ రిఫర్ చేసుకుంటుంది. దాని ప్రకారం అప్లై చేసుకుంటూ వస్తుంది. అదే విధంగా ఇక్కడ రీనేమ్‌లో వచ్చేసరికి మోడల్ నేమ్ అని ఇంతకుముందు ఉండే. ఇప్పుడు మోడల్‌గా చేంజ్ చేశామన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మళ్ళీ రిమూవ్ చేసాం కాబట్టి మళ్ళీ సేమ్ ఫంక్షన్ రీనేమ్డ్ కాలమ్స్ ప్రీవియస్ స్టెప్ నేమ్ అండ్ ప్రైస్ రేంజ్. ఇది రిమూవ్ చేస్తున్నాం. ఒకవేళ స్టెప్ వద్దనుకుంటే మళ్ళీ ఇది సో రిమూవ్ చేయడానికి వచ్చేసరికి ఒకటి రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ అని చెప్పొచ్చు. అదే విధంగా డిలీట్ అంటిల్ ఎండ్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది మొత్తం కింద ఉన్న మొత్తం అన్ని స్టెప్స్ తీయాలి అనుకున్నారనుకోండి. జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ అంటిల్ ఎండ్ అన్నారనుకోండి. ఇక్కడ నుంచి కింద ఉన్న అన్ని స్టెప్స్ అని డిలీట్ అవుతుంది. ఒకవేళ అట్లా అవసరం అయితే అలా చేయొచ్చు. సో ఈ విధంగా మనం చేసే ప్రతి చిన్న యాక్షన్‌ని అది ఒక స్టెప్ బై స్టెప్‌గా క్రియేట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఏమేమి ఆప్షన్స్ ఉంచుదాం. సో ఇప్పటివరకు రీనేమ్ కాలమ్ చూసాము. నెక్స్ట్ వచ్చేసరికి రీప్లేస్ వాల్యూ కూడా ఆల్రెడీ చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ అంతా మోడల్ అని ఉంది కదా! సపోజ్ మోడల్ అనే బదులుగా ఓకే. సరే ఇక్కడ వచ్చేసి ఈఎంపీ 13009 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈఎంపీ కాదు ఈఎంపీ ఐడీ అని రావాలనుకున్నారనుకోండి. సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ వాల్యూస్ మీకు ఆల్రెడీ తెలుసు రీప్లేస్ వాల్యూస్. సో అదే విధంగానే ఇందులో రీప్లేస్ వాల్యూస్ క్లిక్ చేశారనుకోండి. ఫస్ట్ ఈఎంపీ. ఇంకొక విషయము పవర్ బిఐ అనేది కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే అది ఎలాగుందో అలాగే ఇవ్వాల్సి ఉంటుంది. అది క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్‌లో మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ స్మాల్ లెటర్‌లో ఇచ్చామంటే అది ఫైండ్ చేయదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈఎంపీ వచ్చేసరికి ఇప్పుడు ఇందులో చూస్తే అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ మిగిలినవి 2 స్మాల్ లెటర్ ఇచ్చేసి నెక్స్ట్ ఈఎంపీ ఐడీ అని ఇచ్చాననుకోండి. సో ఈ ఎంప్లాయీ ఈఎంపీ అనే చోట ఈఎంపీ ఐడీ రావాలని అడుగుతున్నా. ఓకే ఇస్తున్నాను. చూడండి ఏమవుతుందని. ఏం చేంజెస్ అవ్వలే. ఇంకా అదే ఈఎంపీయే ఉంది. ఎందుకంటే ఈ అండ్ స్మాల్ ఎం, స్మాల్ పి ఇక్కడ ఎక్కడ లేదు. అన్ని ఈ క్యాపిటల్ ఎం, క్యాపిటల్ పియే ఉంది. అంటే ఎగ్జాక్ట్‌గా కేస్ సెన్సిటివ్ అన్నమాట. అది ఎగ్జాక్ట్‌గా ఉంటే మాత్రమే అది అప్లై చేస్తుంది. లేకపోతే అప్లై చేయదు. దానికి నేనేం చేయాలి ఇందులో వెళ్లి మనము ఆల్రెడీ అప్లై చేసిన స్టెప్స్‌కి పక్కన సెట్టింగ్స్ ఐకాన్ ఉంటే మనము దానిలో ఆ స్టెప్‌లో ఉన్నప్పుడే దాని మీద మళ్ళీ ఆ సేమ్ డైలాగ్ బాక్స్ మళ్ళీ తీసుకొనొచ్చి మనం వర్క్ చేయొచ్చన్నమాట. కొన్నిటికి ఉండదు. ఈ విధంగా సెట్టింగ్స్ ఐకాన్ పక్కన ఉండదు. అంటే అప్పుడు అది మనం ఏం చేయడానికి ఉండదన్నమాట. ఒకవేళ కావాలనుకుంటే అది క్లిక్ చేసి ఆ ఫార్ములాలో వెళ్లి చేంజ్ చేయొచ్చు. కానీ సెట్టింగ్స్ ఆప్షన్ రాదు. కానీ ఇప్పుడు ఈ రీప్లేస్ వాల్యూస్‌కి సెట్టింగ్స్ ఐకాన్ చూపిస్తుంది.
ఇది మళ్ళీ నేను రిమూవ్ చేయకుండానే డైరెక్ట్‌గా ఇందులోనే వెళ్ళి నేను నాకు కావాల్సిన చేంజెస్ చేయొచ్చనమాట. ఇందులో వచ్చేసరికి ఎలా ఉంది? ఈఎంపీ అని ఉంది. నేను ఈ అన్ని క్యాపిటల్స్ ఈ క్యాపిటల్, ఎం క్యాపిటల్, పి క్యాపిటల్ ఉండే ఈఎంపీని ఈ విధంగా ఎంప్లాయీ ఐడీగా చేంజ్ చేయాలి అని అంటున్నాను. రీప్లేస్ విత్ ఓకే అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి మీకు చేంజెస్ అయింది. సో ఇది కేస్ సెన్సిటివ్ మనం ఆ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో కొన్నిసార్లు మనకు అన్ని సార్లు క్యాపిటల్ లెటర్స్ వస్తుంది, స్మాల్ లెటర్స్ చెప్పలేము కాబట్టి ఈ విధంగా చేంజెస్ చేయాల్సి వస్తే దానికి ముందుగానే ఫస్ట్ ఇది ఒక కేసులో కన్వర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకొని మనకు తెలియదు కాబట్టి కొన్ని క్యాపిటల్ ఉండొచ్చు, కొన్ని స్మాల్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలని అనుకుంటే ఇందులో మనము దీన్ని ఫస్ట్ ఒక కేసులో కన్వర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఫార్మాట్‌లో వెళ్లి చూసారనుకోండి, లోయర్, అప్పర్ అని ఉంది కదా! సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ, ఐడీ అని ఉంది. ఈఎంపీ వచ్చేసరికి ఇందులో ఐడీ అనేది క్యాపిటల్ లెటర్స్‌లో ఉంది. నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్‌లో వెళ్ళి నేను వచ్చేసరికి క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అని ఇస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏమవుతుంది? ఐడీ అనేది స్మాల్ లెటర్స్‌లో అయిపోయింది. సో ఈ విధంగా మనం కావాలంటే ఫస్ట్ ఒక కేస్‌గా కన్వర్ట్ చేసుకొని ఇప్పుడు ఈ తర్వాత వెళ్లి కావాలంటే మనకు కావాల్సిన విధంగా అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు మనకు తెలుసు ఏది క్యాపిటల్ మధ్యలో ఒక క్యాపిటల్ ఉన్నా కానీ ఆటోమేటిక్‌గా అది స్మాల్ లెటర్స్ అయిపోతుందని. సో ఇది మనం చూద్దాము తర్వాత ఎట్లా అనేసి. ఇది ఈ స్టెప్ వద్దు తీసేద్దాం. ఈ విధంగా నేను రీప్లేస్ మనకు తెలిసిపోయింది. నేను చెప్తాను. ఫిల్ డౌన్, ఫిల్ అప్ అనేది. పివట్ కూడా తర్వాత క్లాస్ చెప్తాను ఎట్లా అనేసి. నెక్స్ట్ స్ప్లిట్ కాలమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ ఉందనుకోండి. ఈ డేట్ నేను స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. ఇందులో వెళ్ళి స్ప్లిట్ కాలమ్ వచ్చేసి ఇక్కడ బై డిలిమిటర్ అని ఒక ఆప్షన్ ఉంది. ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇందులో వెళ్ళి హైఫన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నాకు హైఫనే కావాలి కాబట్టి. కానీ ఇక్కడ ఎక్కడ హైఫన్ లేదు. సో అప్పుడు నేను కస్టమ్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఆటోమేటిక్‌గా అది రికగ్నైజ్ చేసింది హైఫన్ కావాలని చెప్పేసి. ఇక్కడ స్ప్లిట్ అట్ ఈచ్ అకరెన్స్ ఆఫ్ ది డిలిమిటర్ అని ఉంది. అది సెలెక్ట్‌లో పెట్టుకోండి. అడ్వాన్స్ ఆప్షన్స్ అవసరం లేదు. డైరెక్ట్‌గా ఓకే ఇస్తున్నాను. ఇప్పుడు ఏమైంది? date.1, date.2, date.3 అని ఇచ్చింది. అంటే 1/10/2024 ఎక్కడెక్కడ హైఫన్ ఉందో అక్కడ ఆటోమేటిక్‌గా స్ప్లిట్ అయిందన్నమాట. ఇప్పుడు మనకు చూడడానికి కరెక్ట్‌గా లేదు కాబట్టి కానీ నాకు డేట్ కూడా కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ కూడా కావాలి, ఈ స్ప్లిట్ కూడా కావాలి. సో ఇప్పుడు ఏమైంది? నేను ఇలా చేసినప్పుడు ఏమవుతుంది? ఆ డేట్ అనే అది వెళ్ళిపోయింది. కానీ అంటే ఒరిజినల్‌లో అది స్ప్లిట్ చేస్తుందన్నమాట. ఎప్పుడు ఈ ట్రాన్స్‌ఫార్మ్ ఉండేటప్పుడు ఇలా చేస్తే ఒరిజినల్‌నే అది స్ప్లిట్ చేస్తుందన్నమాట. అదే ఇప్పుడు నేను చేంజ్ టైప్ తీసేస్తాను ఫస్ట్. ఇప్పుడు నాకు ఒరిజినల్ సో ఇది కూడా తీసేద్దాం. ఇంకొకటి పవర్ బిఐలో అండు బటన్ ఉండదు. ఏదైనా గాని ఆ స్టెప్ డిలీట్ చేయాల్సొస్తుంది అంతే. మనం ఇప్పుడు ఏమైనా రాంగ్ స్టెప్ చేశామనుకోండి, ఆ స్టెప్ డిలీట్ చేసేసి మళ్ళీ ఆ స్టెప్ చేయాల్సుంటుంది. అంతే తప్ప కానీ ఇక్కడ అండు ఆప్షన్ ఉండదు. మనం కంట్రోల్ జెడ్ యూజ్ చేయడానికి ఉండదు. సో ఇప్పుడు నాకు ఆ స్టెప్ వద్దనుకున్నా కాబట్టి డిలీట్ చేసేసాను. ఇప్పుడు నాకు డేట్ కాలమ్ కావాలి అండ్ ఈ డేట్‌లో ఉన్న వాల్యూస్‌ని స్ప్లిట్ కూడా చేయాలి. సో దానికి మనకు ఉన్న ఇంకో ఆప్షన్ ఏందంటే యాడ్ కాలమ్. సో ట్రాన్స్‌ఫార్మ్‌లో వెళ్లి స్ప్లిట్ కాలమ్ ట్రై చేసాం కదా! అదే స్ప్లిట్ కాలమ్ యాడ్ కాలమ్ వెళ్ళామనుకోండి అందులో కూడా ఉంటుంది. 1 సెకండ్. ఎళ్ళేసి కాలమ్ లేదే. ఓకే. ఇందులో స్ప్లిట్ కాలమ్ లేదు. సో అప్పుడేం చేద్దామంటే దీన్ని డూప్లికేట్ చేసుకుందాం. రైట్ క్లిక్. డూప్లికేట్ కాలమ్. కాలమా? ఉందా?
అట్లే రైట్ బ్రో. ట్రాన్స్మిషన్ లోనే ఏదో ట్రాన్స్ఫార్మ్ ఏదో ఉంది చూడండి ఆప్షన్ లో చూడండి. ట్రాన్స్పోజ్ పక్కన ఆప్షన్ బ్రో, ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్. ట్రాన్స్ఫార్మ్ లో ఉంది. నేను అనేది ఏంటంటే యాడ్ కాలం లో అంటున్నాను. అంటే యాడ్ కాలం నార్మల్గా ఏం చేస్తుందంటే మన ఒరిజినల్ కాలం ని ఏం చేస్తుంది అలాగే ఉంచుతుంది. ప్లస్ మనం కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా చేస్తుంది అనమాట. వేరే కాలమ్స్ లో చేస్తుంది అనమాట. సో ఆ విధంగా వచ్చేటప్పుడు ఈ ఆప్షన్స్ ఉంది. అప్పర్ కేసు, లోయర్ కేసు అలాంటి ఆప్షన్స్ ఇచ్చినాడు. ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్స్ కూడా ఉంది. సో నాకు కావాల్సింది ఏంటంటే ఇది కావాలి, స్ప్లిట్ కాలం కావాలి. సో ఆప్షన్ అందులో చూపించట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఫార్మాట్ ఉంది, అదే ఫార్మాట్ యాడ్ కాలం లో కూడా ఉందన్నమాట. సో డిఫరెన్స్ ఏంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసి చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టోర్ నేమ్ ఉంది అనుకుందాం. ఈ స్టోర్ నేమ్ లో వెళ్ళి నేను ట్రాన్స్ఫార్మ్ లో ఉండేటప్పుడు ఫార్మాట్ లో వెళ్ళి అప్పర్ కేస్ అని ఇచ్చాను అనుకోండి. ఏమైంది? కవిత ఎలక్ట్రానిక్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్ అయింది. సో ప్రీవియస్ లో చూడండి ఎట్లుందని. ప్రీవియస్ లో ఓన్లీ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది. కవితలో కే ఫస్ట్ క్యాపిటల్, ఈ ఫస్ట్ క్యాపిటల్ లెటర్. ఇన్ క్యాపిటల్ ఇందులో అప్లై చేసి అదే ఒరిజినల్ కాలం లోనే ఇది అప్లై అవుతుంది అనమాట. అన్ని క్యాపిటల్ అవుతుంది. ఇది ట్రాన్స్ఫార్మ్ ఉండేటప్పుడు. సో ఇప్పుడు సపోజ్ ఈ స్టెప్ తీసేస్తాను. సో ఇప్పుడు ఈ స్టోర్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఈసారి యాడ్ కాలంలో వెళ్ళి ఫార్మాట్ లో వెళ్ళి నేనేం చెప్తున్నాను, అప్పర్ కేస్ అని చెప్తున్నాను. సో ఇప్పుడు ఏమైంది? లాస్ట్ కి ఒక కాలం క్రియేట్ చేసింది అప్పర్ కేస్ అని చెప్పేసి. అక్కడ కవిత ఎలక్ట్రానిక్స్ అని ఉంది. కానీ ఇక్కడ లెఫ్ట్ లో వచ్చారనుకోండి, మీ మెయిన్ కాలం అంటే మీ ఒరిజినల్ కాలం అలాగే ఉందన్నమాట. దీన్నే ఇంకొక కాలం యాడ్ చేసి మనం చెప్పిన అప్పర్ కేస్ అనేది దానిలో అప్లై చేస్తుంది అనమాట. సో దానికోసం అని చెప్పి. సో అలాంటి ఆప్షన్ నాకు స్ప్లిట్ కావాలి, కానీ అందులో లేదు. సో అందుకు నేనేం చేశాను, ఈ స్టోర్ నేమ్ నే రైట్ క్లిక్ ఇచ్చి డూప్లికేట్ కాలం అని చెప్పాను అనమాట. ఇందులో రిమూవ్ డూప్లికేట్ కాదు, డూప్లికేట్ కాలం. ఇలా క్లిక్ అయినప్పుడు ఏమవుతుంది, సేమ్ ఇది ఇంకోటి కాపీ అయింది అనమాట. ఇప్పుడు ఇందులో వెళ్ళి ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళి సారీ నాకు ఇది కాదు, డేట్ కావాలి కదా. యాక్చువల్ డేట్ స్ప్లిట్ చేయాలి. సో ఈ స్టెప్ డిలీట్. సో మనకి ఇక్కడ అండూ ఆప్షన్ ఉండదు, దానికి బదులుగా ఈ స్టెప్ ని మనం రిమూవ్ చేసుకుంటూ రావాలి. డేట్ రైట్ క్లిక్, ఆల్రెడీ డేట్ కాపీ చేస్తాను అనుకుంటా, చేయలే. ఓకే, రైట్ క్లిక్ డూప్లికేట్ కాలం. ఇప్పుడు రైట్ సైడ్ లో లాస్ట్ లో డేట్ కాపీ అని ఒకటి క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్కి వచ్చేసి స్ప్లిట్ అని ఇచ్చేసి బై డిలిమిటర్ అని ఇచ్చాను అనుకోండి. ఆల్రెడీ హైఫన్ అని ఉంది, ఈ చక్కరన్స్ కూడా ఉంది. ఓకే, సో డేట్ 1, డేట్ కాపీ 1, డేట్ కాపీ 2, డేట్ కాపీ 3. ఇందులో డే ఉంది. సో కావాలంటే మనం రీనేమ్ చేసుకోవచ్చా, డే. ఇప్పుడు ఆటోమేటిక్ ఏమైంది, రీనేమ్డ్ కాలమ్స్ అని ఒక స్టెప్ క్రియేట్ అయింది అనమాట. కానీ ఇకపై చేసే అన్ని స్టెప్స్ ఇందులోనే కవర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, డేట్ కాపీ 1 డేగా చేంజ్ చేశాను. ఇందులో ఫార్ములా కూడా ఆటోమేటిక్ రైట్ చేస్తుంది. ఇప్పుడు నేను మంత్ టైప్ చేశాను, ఇంకా ఎంటర్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎంటర్ ఇవ్వగానే చూడండి ఏమవుతుందని. ఈ ఫార్ములా బార్ లో చూడండి, గమనించండి. ఎంటర్ ఇచ్చాను, ఆటోమేటిక్గా డేట్ కాపీ 1 డే అయింది, డేట్ కాపీ 2 మంత్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ థర్డ్ కాలంకి వెళ్ళి డబుల్ క్లిక్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ డేట్ కాపీ 3ని ఏం చేస్తున్నాను అంటే ఇయర్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ అదే విధంగా ఈ ఫార్ములా కూడా ఆటోమేటిక్గా అది ఇచ్చేస్తుంది, అదే ఫార్ములా రాస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను 3 సెలెక్ట్ చేసుకుంటున్నాను, షిఫ్ట్ పట్టుకొని. ఇప్పుడు ఇది క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. నాకు డేట్ వచ్చేసరికి ఇక్కడ ఉంది. ఈ డేట్ పక్కన ఇప్పుడు ఇక్కడ మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైంది, ఇంకో స్టెప్ క్రియేట్ అయింది, రీఆర్డర్డ్ కాలమ్స్ అని చెప్పేసి. అంటే నేను కాలమ్స్ ని మూవ్ చేస్తున్నాను అని చెప్పేసి. అదే విధంగా ఆ కాలం ఒక ఆర్డర్ని కూడా ఇక్కడ టైప్ చేసుకుంది. ఫస్ట్ డేట్ రావాలి, తర్వాత డే రావాలి, తర్వాత మంత్ అనేది ఒకటి కాలం రావాలి. సో మనం ఇప్పుడు ఈ స్టెప్ వచ్చేసరికి ఆర్డర్స్ అనమాట. ఒక కాలం ఆర్డర్ లో అరేంజ్మెంట్ చేస్తున్నాం అనమాట. ఇది కూడా ఒక స్టెప్ గా క్రియేట్ అవుతుంది.
సో, ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతే అనుకుందాము. ఆర్డర్ 10:15 అవుతుంది. ఈ విధంగా మనం చేసే ప్రతి స్టెప్‌ని అది ఒక ఫార్ములా లాగా అది రాసి పెట్టుకుంటుందనమాట. ఇప్పుడు మనం జస్ట్ హోమ్‌కెళ్ళి క్లోజ్ అండ్ అప్లై ఇస్తున్నాను. ఇప్పుడు టేబుల్‌లో వెళ్లి చూసారనుకోండి. ఇక్కడ ఆల్రెడీ గోల్డ్ ప్రైస్ అని ఒక టేబుల్ ఉంది. దాని కింద సేల్స్ ఎంప్టీడీ ఇంకో టేబుల్ ఉంది. సో, ఇందులో వెళ్లి చూసారనుకోండి. ఇది క్లిక్ చేస్తున్నాను. చూడండి. సో, డేట్ ఉంది. డే, మంత్, ఇయర్ ఉంది. స్టోర్ నేమ్. సో, మనం ఏం చేంజెస్ చేసాం? ఎంప్లాయీ ఐడీలో కొన్ని చేంజెస్ చేసాం. ఈఎంపీ ఐడీ అని చెప్పేసి. సో, ప్రస్తుతం ఇవి మాత్రం చేంజెస్ చేసాము. సో, ఈ విధంగా మనం ఒక డేటాని మనకు కావాల్సిన ట్రాన్స్‌ఫర్మేషన్ చేసి తీసి ఇలా తీసుకురావచ్చనమాట. సో, ఇది వన్ టైమ్ చేసేది చాలు. నెక్స్ట్ టైమ్ ఆటోమేటిక్‌గా ప్రతిసారి మనం న్యూ డేటా లోడ్ చేసేటప్పుడల్లా, రిఫ్రెష్ చేసినప్పుడల్లా ఇది అన్ని మనం ఇప్పుడు చేసిన అన్ని స్టెప్స్‌ని అప్లై చేసుకుంటూ లాస్ట్‌కి ఈ స్టెప్‌కొస్తుందనమాట. సో, కొన్ని ఐడియా వచ్చింది కదా! ఎలా ట్రాన్స్‌ఫర్మేషన్ ఎట్లా చేస్తున్నాం అని చెప్పి. సో, మనము ఈ డేటా కనెక్టివిటీ మళ్ళా రేపు చూద్దాము. ఇది గూగుల్ షీట్ సరి వర్క్ అవ్వట్లా. చెక్ చేస్తాను ఏందనేసి. ప్రీవియస్‌గా నాకు యాక్చువల్ వర్క్ కనెక్ట్ అయింది. కానీ ఇప్పుడు కనెక్ట్ అవ్వట్లా. ఓకే. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌లో ఇప్పటి వరకు కవర్ చేసిన వాటిలో ఏమైనా డౌట్ ఉందా? ఎవరికైనా? మనం ఫస్ట్ డేటా ఈ విధంగా కావాల్సిన విధంగా చేసుకున్న తర్వాత, మనం తర్వాత రిపోర్ట్ చేస్తాం. మనం ఏంటంటే ఫస్ట్ డేటా ప్రాపర్‌గా లేదంటే మనం ఏం చేయడానికి ఉండదు. అందుకోసమని. అండ్ వన్ మోర్ థింగ్ లోడ్ చేయడానికి ముందు ఇప్పుడు మళ్ళీ ఇది ఎడిట్ చేయాలనుకుంటే హోమ్‌లో వెళ్లి టేబుల్ టూల్స్. వన్ సెకండ్. ఎడిట్ క్వెరీ. నార్మల్‌గా లోడ్ చేసే ముందు మనం చేంజ్ టైప్ ఇవ్వడం ఇచ్చుకుంటే బెస్ట్. ఆల్రెడీ డేట్ టైప్ చేంజ్ టైప్ కానీ ఈ చేంజ్ టైప్ మధ్యలో పెట్టకండి. లాస్ట్‌లో పెట్టడం బెస్ట్. డ్రాగ్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు లాస్ట్‌లో ఉంటేనే కానీ ఇప్పుడు లాస్ట్‌లో వచ్చేసరికి వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే రీఆర్డర్ కాలమ్స్ అని చెప్పేసి ఒక్క నిమిషం. నార్మల్‌గా ఇలా మూవ్ చేసేటప్పుడు ఏదైనా ఒక నేమ్ ప్రాపర్‌గా లేకపోతే రాదు. అంటే ఇది ఏం చేసింది డేట్ డాట్ కాపీని చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ మనం ఆల్రెడీగా రీనేమ్ చేసేసాము. ఏమని? డేట్‌కి డే అని చెప్పి మార్చేసాం మనం. డే, మంత్, ఇయర్ అని చెప్పి. కానీ ఇది డేట్ కాపీ డాట్ రీడ్‌ని ఫైండ్ చేయడానికి ట్రై చేస్తుంది. అది ఉండదు. ఎందుకు? ఆ డేట్‌ని మనం ఇక్కడ డే అని మార్చాము కాబట్టి. డేట్ డాట్ 3 అనేది ఇయర్‌గా మార్చాము కాబట్టి. సో, అలాంటప్పుడు ఈ స్టెప్ మళ్ళా డిలీట్ చేసేసి కొన్ని నేమ్స్ అదే సేమ్ నేమ్స్ ఉన్నప్పుడు వర్క్ అవుతుంది. మనం మధ్యలో ఏమైనా కాలమ్ నేమ్స్ చేంజ్ చేసామనుకోండి, అప్పుడు మధ్యలోనే వే దానికి ప్రీవియస్ ఉన్న స్టెప్స్‌ని తీసుకొచ్చి మనం తీసుకొచ్చి ఫ్రంట్‌లో వేసేటప్పుడు వర్క్ అవ్వదు. ఎందుకంటే ఆ నేమ్ రికగ్నైజ్ అవ్వదు. ఇక్కడ వరకు ప్రాపర్‌గా లోడ్ అయింది. సో, ఇక్కడ వరకు వచ్చేసింది. సో, ఇప్పుడు మనకు చేంజ్ వర్క్ అవ్వట్లేదు కాబట్టి మళ్ళీ ట్రాన్స్‌ఫార్మ్‌లో వెళ్లి కంట్రోల్ ఏ ట్రాన్స్‌ఫార్మ్ డిటెక్ట్ డేటా టైప్ ఇవ్వడం బెస్ట్. ఒకసారి లోడ్ చేయడానికి ముందు ఒకసారి చూసుకోవచ్చు. అన్ని కరెక్ట్‌గా ఉందా అని చెప్పి. సో, ఇది డేట్ కరెక్ట్‌గా రికగ్నైజ్ అయింది. ఇది డే, డే నంబర్ పక్కన సో, ఈ సింబల్ చూడండి. నేమ్ చూడకండి. ఇక్కడ చూసారంటే క్యాలెండర్ సింబల్ ఉంది. ఇది 1, 2, 3 ఇక్కడ 1, 2, 3 ఉంది మంత్‌కి. ఇది 1, 2, 3 ఓకే. ఇవంతా టెక్స్ట్ కాబట్టి ఏబీసీ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్‌లో. సో, ఇలా అన్ని ప్రాపర్‌గా ఉందనుకున్నప్పుడు అప్పుడు లోడ్ చేయండి. సో, ఈ టైప్ చాలా కంపల్సరీ. అప్పుడే దానికి తగ్గట్టుగా వర్క్ అవుతుంది. సో, ఆ కాలమ్‌కి స్పెసిఫిక్ ఆ టైప్ ఉండాల. హోమ్, క్లోజ్, క్లోజ్ అండ్ అప్లై. సో, ఇంకోసారి లోడ్ అయింది. అంత ప్రాపర్‌గా ఉంది. సో, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌కి ఒకసారి ట్రై చేయండి. అలాగే వెబ్‌సైట్ నుంచి ఏదైనా ఇప్పుడు నేను ప్రస్తుతం గోల్డ్ తీస్తాను. మీరు వేరే ఏదైనా వెబ్‌సైట్ కూడా ఇదే విధంగా చేయడానికి ట్రై చేయండి. దాని నుంచి సో, రేపు మనం గూగుల్ షీట్స్ చూద్దాము. వేరేవి కూడా చూద్దాము.
సో ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఇప్పుడు కవర్ చేసిన వరకు ఎవరికైనా రికార్డ్ స్టాప్ చేసి